సర్ ఐజాక్ న్యూటన్. ఈ పేరు వినని విద్యార్థి గాని, ఈ పేరు తెలియని చదువుకున్న వ్యక్తి గాని ఈ ప్రపంచంలో ఉండనే ఉండరంటే అది అతిశయోక్తి కాదు. మన స్కూల్ పుస్తకాల్లో ఫిజిక్స్ లెక్కల్లో న్యూటన్ పేరు లేకుండా ఒక్క పేజీ కూడా తిరగదు. ఒకవేళ మీలో ఎవరికైనా ఆయన గురించి పెద్దగా తెలియకపోతే ఒక్క ముక్కలో ఆయన గురించి చెప్తాను వినండి. మనం భూమి మీద ఇలా నిలబడి ఉన్నామన్నా, మనం ఏదైనా వస్తువును పైకి విసిరితే అది కిందికి తిరిగి పడుతుంది అన్నా, దాని వెనక గురుత్వాకర్షణ శక్తి అనే గ్రావిటీ ఉంది అని ఈ రహస్యాన్ని ప్రపంచానికి మొట్టమొదటగా పరిచయం చేసిన మహామేధావియే ఈ యొక్క ఐజాక్ న్యూటన్. సైన్స్ ప్రపంచంలో ఈయనను ఒక దేవుడిలా చూస్తారు. ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి ఆయన వేసిన పునాదులు అలాంటివి. అయితే మనందరికీ తెలిసినటువంటి న్యూటన్ వేరు, కానీ లోకానికి తెలియని తన గదిలో రహస్యంగా దాచుకున్న ఇంకొక న్యూటన్ ఉన్నాడు. ఆయన గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు. సాధారణంగా మనం న్యూటన్ అంటే కేవలం ప్రయోగాలు చేసేటువంటి వాడు, టెలిస్కోప్లతో ఆకాశాన్ని చూసేవాడు అని అనుకుంటాం. కానీ మీరు ఎప్పుడైనా ఊహించారా? ఇంతటి మహామేధావి, రేషనలిస్ట్ అయినటువంటి వ్యక్తి తన జీవితంలో ఎక్కువ సమయం సైన్స్ గురించి కాకుండా బైబిల్లోని ప్రవచనాల గురించి, రాబోయే భవిష్యత్తు గురించి లెక్కలు కట్టడానికి వెచ్చించాడని. అవును, న్యూటన్ తన సొంత చేతులతో కొన్ని వేల పేజీల రహస్య నోట్స్ రాసుకున్నారు. అందులో అక్షరాల గణిత శాస్త్రాన్ని ఉపయోగించి ఒక డేట్ను ఫిక్స్ చేశారు. ఆ డేట్ ఏంటో తెలుసా? 2060. ఆయన లెక్కల ప్రకారం 2060లో ప్రపంచం ఊహించిన మలుపు తిరుగుతోంది. అసలు న్యూటన్ లాంటి సైంటిస్ట్ భవిష్యత్తును గురించి ఎందుకు లెక్క కట్టాల్సి వచ్చింది? ఆయన రాసిన ఆ రహస్య పత్రాల్లో ఏముంది? న్యూటన్ క్యాల్కులేషన్స్ ప్రకారము 2060లో భూమి మీద ఏం జరగబోతుంది? అది నాశనమా లేక కృత ఆరంభమా? ఈ విషయం గురించి ఈ వీడియోలో మనం వివరంగా చూద్దాం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మీరు తెలుసుకోబోతున్నారు. నా పేరు డానియల్. మీరు చూస్తున్నారు బైబిల్ అన్ ఫ్యాక్ట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మనం సాధారణంగా జోష్యాలంటే బాబాలో, జ్యోతిష్కులో చెబుతారని అనుకుంటాం. కానీ ఆధునిక సైన్స్కు పితామహుడిగా పిలువబడే ఒక వ్యక్తి గణిత శాస్త్రం ఉపయోగించి ఒక డేట్ని ఫిక్స్ చేశారు. న్యూటన్ దృష్టిలో సైన్స్ మరియు దైవత్వం వేరువేరు కాదు. ఈ విశ్వం ఒక క్రమ పద్ధతిలో నడుస్తుంది అంటే దాని వెనుక ఒక డిజైన్ ఇన్స్ట్రక్టర్ ఉన్నారు అంటే దైవిక ఆదేశం ఉంది అని ఆయన బలంగా నమ్మేవారు. మనం ఫిజిక్స్ లెక్కలు ఎలా చేస్తామో బైబిల్లోని ప్రవచనాలను అనగా ప్రాపసీస్ను కూడా అలాగే లెక్కలు కట్టవచ్చని ఆయన భావించారు. అందుకే ఆయన తన గదిలో రహస్యంగా కొన్ని వేల పేజీల నోట్స్ రాసుకున్నారు. అందులో ఆయన ఆల్కెమీ అంటే రసవాదం మరియు బైబిల్ ప్రవచనాలను విశ్లేషించారు. ఆయన భయం ఏంటంటే తన ఆధ్యాత్మిక పరిశోధనలు బయట తెలిస్తే అప్పట్లో ఉన్నటువంటి సమాజం తనను పిచ్చివాడిలా చూస్తుందేమో, లేదా తన ఉద్యోగం పోతుందేమో అని. అందుకే ఆ రహస్యాలను ఒక పెట్టెలో దాచిపెట్టారు. మరి న్యూటన్ దాచినటువంటి ఆ రహస్యాలు బయటికి ఎలా వచ్చాయి? ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి చారిత్రక సంఘటన ఉంది. న్యూటన్ చనిపోయిన తర్వాత ఆ పత్రాలు ఆయన కుటుంబ సభ్యుల దగ్గరే ఉండిపోయాయి. దాదాపు 200 ఏళ్ల వరకు ఎవరికీ వాటి గురించి తెలియదు. 1936లో లండన్లోని సోత్బీస్ అనే వేలంపాటలో ఈ పత్రాలు అమ్మకానికి పెట్టారు. అప్పుడు జాన్ మెనార్డ్ కీన్స్ అనేటువంటి ప్రముఖ బ్రిటిష్ ఎకనామిస్ట్ ఆ పత్రాలను కొనుగోలు చేశారు. ఆ పత్రాలను చదివిన కీన్స్ షాక్ అయ్యారు. ఆయన ఏమన్నారు అంటే, న్యూటన్ ఆధునిక యుగపు మొదటి శాస్త్రవేత్త కాదు, ఆయన ప్రాచీన యుగపు చివరి మాంత్రికుడు అని. ఎందుకంటే ఆ పత్రాల్లో న్యూటన్ రాసిన లెక్కలు చూసి ప్రపంచం నోరెళ్లబట్టింది. ప్రస్తుతం ఈ మాన్యువల్ స్క్రిప్ట్లో చాలా భాగం అనగా నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇజ్రాయెల్ మరియు క్యాంబ్రిడ్జ్ డిజిటల్ లైబ్రరీలో డిజిటల్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. ఈ పత్రాల్లో న్యూటన్ తన బైబిల్ ప్రవచన లెక్కల్లో 2060 అనేటువంటి సంవత్సరాన్ని ప్రస్తావించాడు. అయితే ఆయన ప్రపంచం ఖచ్చితంగా ఆ సంవత్సరంలో అంతమవుతుందని ప్రకటించలేదు. అది తన ప్రవచన అధ్యయనంలో వచ్చిన ఒక లెక్క మాత్రమే అని పేర్కొన్నారు. న్యూటన్ 2060 అనేటువంటి నంబర్ను ఎలా కనుగొన్నారు? ఆయన ఏదో గాలిలో చెప్పలేదు. బైబిల్లోని దానియేలు గ్రంథం మరియు ప్రకటన గ్రంథం, ఈ 2 గ్రంథాల్లోని వాక్యాలను ఆయన ఒక ఫార్ములాగా మార్చుకున్నారు. ముఖ్యంగా దానియేలు గ్రంథంలో వింతైనటువంటి పదం కనబడుతుంది. కాలము, కాలములు, అర్ధకాలము, టైం, టైమ్స్ అండ్ హాఫ్ ఆఫ్ ఏ టైం. దీన్ని న్యూటన్ ఎలా విశ్లేషించారో చూడండి. ఆయన ఒక డే ఫర్ ఏ ఇయర్ అనే పద్ధతిని వాడారు. అంటే ప్రవచనాల్లో చెప్పబడినటువంటి ఒక రోజు చరిత్రలో ఒక సంవత్సరంతో సమానము. ఒక కాలము ఒక సంవత్సరం అంటే 360 రోజులు. 2 కాలములు అంటే 2 సంవత్సరాలు 720 రోజులు. అర్ధకాలము అంటే అర్ధ సంవత్సరం 180 రోజులు. మొత్తం కలిపితే 1260 రోజులు. ప్రవచనాల ప్రకారం ఇది 1260 ఏళ్ళు. ఇప్పుడు అసలైనటువంటి ప్రశ్నకు వద్దాం. ఈ 1260 ఏళ్లను ఎప్పటి నుంచి లెక్కించాలి అని. న్యూటన్ చరిత్రను తిరిగేసి ఒక ముఖ్యమైనటువంటి సంవత్సరాన్ని ఎంచుకున్నారు. అదే క్రీస్తు శకం 800. ఎందుకు క్రీస్తు శకం 800?
ఆ సంవత్సరంలోనే షార్లెమైన్ అనే రోమ చక్రవర్తి పట్టాభిషేకం చేసుకున్నాడు మరియు రోమ్లోని పోప్కి రాజకీయ అధికారం దక్కింది. న్యూటన్ దృష్టిలో అప్పుడే చర్చిలో అవినీతి మొదలైంది. ఆయన ఆ రాజకీయ అధికారాన్ని బైబిల్తో చెప్పబడిన చిన్న కొమ్ముతో పోల్చారు. లెక్క చూడండి, 800 ప్లస్ 1260 ఏళ్ళు అంటే 2060 సంవత్సరాలు. 2060 అనగానే మనందరికీ భయం వేస్తుంది కదా, ప్రపంచం అంతా తగలబడిపోతుందా, మనుషులందరూ చనిపోతారా అని. కానీ న్యూటన్ ఉద్దేశం అది కాదు. ఆయన దృష్టిలో 2060 అంటే ప్రపంచం అంతం కాదు, అది ఒక యుగానికి మార్పు, ఎండ్ ఆఫ్ ఎన్ ఏజ్. న్యూటన్ ఏం నమ్మేవారంటే 2060లో అవినీతితో నిండినటువంటి వ్యవస్థలు, తప్పుడు మత గురువులు, అన్యాయం చేసే ప్రభుత్వాలు అన్నీ కూలిపోతాయి. ఆ తర్వాత యేసుక్రీస్తు మళ్లీ భూమి మీదకు వస్తారు. 1000 ఏళ్ల పాటు శాంతియుతమైన దేవుని రాజ్యం స్థాపించబడుతుంది. అంటే ఆయన చెప్పింది వినాశనం గురించి కాదు, ఒక గ్లోబల్ రీసెట్ గురించి. యుద్ధాలు లేని, కన్నీళ్లు లేని, అన్యాయమే లేనిటువంటి ఒక కొత్త ప్రపంచం 2060 తర్వాత మొదలవుతుందని ఆయన లెక్కలు చెప్పారు. ఆయన రాసినటువంటి నోట్స్లో ఒక మాట స్పష్టంగా ఉంది, 2060 కంటే ముందే ఇవన్నీ జరుగుతాయని నేను అనుకోవడం లేదు. ఒకవేళ జరిగితే అంతకంటే ఆలస్యం అవ్వవచ్చేమో, కానీ ముందైతే మాత్రం జరగకపోవచ్చు. అంటే 2060 అనేది ఆయన ఫిక్స్ చేసినటువంటి మినిమం డెడ్ లైన్. న్యూటన్ లాంటి మేధావులు బైబిల్ పరిశోధన చేశారు అంటే అందులో ఎంతటి లోతైనటువంటి సత్యం ఉందో ఆలోచించండి. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించుకోవాలి, న్యూటన్ లెక్కలు కట్టింది మనల్ని భయపెట్టడానికి కాదు, మనల్ని అప్రమత్తం చేయడానికి. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, డబ్బు కానీ, అధికారం కానీ, అన్యాయం కానీ, ఇవన్నీ కూడా ఏదో ఒక రోజు ముగిసిపోవలసిందే. ప్రపంచం గర్వించేటువంటి ఐజాక్ న్యూటన్ లాంటి మహాశాస్త్రవేత్తలు సైతము ఈ ప్రపంచం ఎప్పుడు అంతమవుతుంది, కాలం ఎప్పుడు మలుపు తిరుగుతుంది అని తెలుసుకోవడానికి వేరే ఏ సైన్స్ పుస్తకాలనో లేదా ఖగోళ శాస్త్ర గణాంకాలనో వెతకలేదు. వారు నేరుగా వెళ్ళి బైబిల్ గ్రంథాన్ని పట్టుకున్నారు. దీనివల్ల మనకు ఏమర్థమవుతుంది? బైబిల్ అనేది కేవలం ఒక మత గ్రంథం మాత్రమే కాదు, అది కాలానికి సంబంధించిన రహస్యాలను తనలో దాచుకున్న ఒక గూఢమైనటువంటి మిస్టీరియస్ బుక్. శాస్త్రవేత్తల మేధస్సు కూడా బైబిల్లోని లోతులను కొలవలేకపోయింది అంటే అది ఎంతటి దైవిక జ్ఞానమో కదా. సరే, న్యూటన్ తన గణితంలో ఒక లెక్క వేశాడు. మరి అసలు నిజమేంటి? నిజంగానే ఈ ప్రపంచం అంతం ఎప్పుడు వస్తుంది? ప్రస్తుతం మనం లోకాన్ని చూస్తుంటే మనకేం కనిపిస్తుంది? రష్యా యుక్రెయిన్ యుద్ధం కావచ్చు, ఇజ్రాయెల్ పరిస్థితులు కావచ్చు, అమెరికా ఇరాన్ యుద్ధాలు కావచ్చు, ఎక్కడ చూసిన యుద్ధాలు, ఇంకో పక్క కంటికి కనిపించిన వైరస్లు, కొత్త కొత్త రోగాలు, ఇవన్నీ కూడా మనుషులను వణికించేస్తున్నాయి. ఆహారం దొరకక కరువులు, ప్రకృతి వైపరీత్యాలు, ఇవన్నీ చూస్తూ ఉంటే మనకి ఏమనిపిస్తుంది? 2060 దాకా ఎందుకు, ఇప్పుడే అంతమైపోతుందేమో అని అనిపిస్తుంది కదా. కానీ ఇక్కడే మనం ఒక విషయాన్ని గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువు మనకు కేవలం న్యూటన్ లాగా ఒక లెక్క మాత్రమే ఇవ్వలేదు. ఆయన మనకు అత్యంత బలమైనటువంటి సూచన ఇచ్చారు. శిష్యులు వెళ్ళి ఆయన అడిగారు, ప్రభువా, ఈ లోక సమాప్తికి సూచనలేంటి అని. అప్పుడు ఆయన యుద్ధాల గురించి, కరువుల గురించి చెబుతూనే ఒక మాట చెప్పారు. మత్తయి 24:14 మాట ఉంటుంది, ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమంతటను ప్రకటింపబడును, అటు తరువాతనే అంతము వచ్చును. చూసారా, న్యూటన్ క్యాల్కులేషన్ ప్రకారం 2060లో వ్యవస్థ మారవచ్చు, కానీ పరలోకపు క్యాలెండర్ ప్రకారం భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని ప్రేమ గురించి, ఆయన రాజ్య సువార్తను గురించి తెలిసినప్పుడే, సువార్త ప్రతి గడప గడపకు చేరినప్పుడే అసలైనటువంటి క్లైమాక్స్ మొదలవుతుంది. అంటే అంతము ఎప్పుడు రావాలనేది మనిషి తను చేసేటువంటి పని మీద, అంటే టాస్క్ కంప్లీషన్ మీద ఆధారపడి ఉంటుంది. గమనించండి, యుద్ధాలు, రోగాలు అనేవి ఒక హెచ్చరిక మాత్రమే, కానీ సువార్త ప్రకటించబడడం అనేది దేవుడు పెట్టుకున్న డెడ్ లైన్. సర్ ఐజాక్ న్యూటన్ గారు 2060 అనేటువంటి లెక్క వేశారు కదా, అది ఆయన చేసినటువంటి గణిత విశ్లేషణ. కానీ మనం దేవుని వాక్యం అనేటువంటి బైబిల్ని ఇంకా లోతుగా పరిశీలిస్తే అక్కడ అన్యజనుల కాలాల గురించి అద్భుతమైన మర్మం కనిపిస్తుంది. అసలు ఈ ప్రపంచ చరిత్ర ఎప్పుడు ముగియాలి, దేవుని రాజ్యం ఎప్పుడు రావాలనే దానికి దానియేలు గ్రంథంలో ఒక స్పష్టమైన టైం టేబుల్ ఉంది. అయితే దీనిని మనం 2060కి ముడిపెట్టవచ్చా అంటే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఒక్కసారి దానియేలు గ్రంథం 9వ అధ్యాయాన్ని గమనించండి. అక్కడ దేవుడు ఇజ్రాయిల్ ప్రజల కోసం 70 వారాల కాలాన్ని నిర్ణయించాడు. బైబిల్ భాషలో ఈ వారాలు అంటే కేవలం 7 రోజులు కాదు, ఒక్కో వారం 7 సంవత్సరాలకు సమానం. దీనినే 70 × 7 490 ఏళ్ళు అనొచ్చు. ఈ 70 వారాల లెక్కను మనం చూస్తే చరిత్ర సాక్ష్యం ప్రకారం ఇప్పటికే 69 వారాలు అనగా 483 ఏళ్ళు అక్షరాల ముగిసిపోయాయి. అంటే యెరూషలేమును తిరిగి కట్టవచ్చని ఆజ్ఞ మొదలైనప్పటి నుండి మెస్సీ అయినటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీదకు వచ్చి సిలువ వేయబడే వరకు ఆ 69 వారాల లెక్క పక్కాగా సరిపోతుంది. దీని గురించి ఇదే చివరి వారం అనేటువంటి ఒక వీడియోను చేశాను, దాన్ని ఐకార్డ్స్లో ఇస్తున్నాను, దానిని అక్కడి నుండి చూడండి. మరి 70 వారం ఏది? ఇక్కడే అసలైనటువంటి ట్విస్ట్ ఉంది ఫ్రెండ్స్. ఆ 69 వారాలు ముగిసిన తర్వాత దేవుడు తన ప్రవచన గడియారాన్ని 1 నిమిషం ఆపేశారు. అదే కృపాకాలం లేదా అన్యజనుల కాలం. మిగిలి ఉన్నది ఒకే ఒక్క వారము.
అంటే 7 సంవత్సరాలు. ఈ 7 సంవత్సరాల కాలమే ఈ లోకానికి ఆఖరి ఘట్టం. మరి ఈ చివరి వారం ఎప్పుడు మొదలవుతుంది? న్యూటన్ చెప్పినట్లు 2060లోనా? దీనికి జవాబు దేవుడు చాలా రహస్యంగా ఉంచారు. ఈ చివరి వారం ఎప్పుడు మొదలవుతుంది అంటే, సిద్ధపడినటువంటి క్రీస్తు వధువు సంఘం ఎత్తబడడానికి సిద్ధంగా ఉన్నప్పుడు. ఆ ఎత్తబడడం ఎప్పుడు జరుగుతుందో తెలుసా? అది ఎవ్వరికీ తెలియదు. ఐజాక్ న్యూటన్ గారు 2060 అని అంచనా వేశారు. కానీ స్వయంగా యేసుక్రీస్తు ప్రభు ఏమన్నారో గుర్తుంది కదా? ఆయన అది అనుకోని గడియలో జరుగుతుందని చెప్పారు. అది 2060 కావచ్చు, లేదా అంతకంటే ముందే కావచ్చు, లేదా ఆ తర్వాత కూడా కావచ్చు. అయితే ఆ సమయాన్ని దేవుడు రహస్యంగా ఉంచారు. ఇక ఈ 70 వారం అంటే చివరి 7 సంవత్సరాల కాలం మొదలైనప్పుడు ఈ లోకంలో భయంకరమైనటువంటి శ్రమలు వస్తాయి. దానియేలు గ్రంథంలో చివరన 1335 రోజులు అనేటువంటి ఒక లెక్క కనిపిస్తుంది. ఇది దానియేలు గ్రంథం 12:12లో చూస్తాం. ఈ రోజులు ఎంతో ప్రాముఖ్యమైనవి. ఈ కాలం గడిచిన తర్వాతే ఈ లోకంలో మనం చూస్తున్నటువంటి ఈ గర్వపు రాజ్యాలు, అవినీతి ప్రభుత్వాలు, మనుషులు నిర్మించుకున్న ఈ అశాశ్వత సామ్రాజ్యాలన్నీ క్రీస్తు పాదాల ముందు సాగిలపడతాయి. చూడండి, న్యూటన్ గారు 800 నుండి లెక్కపెట్టి 2060 అని చెప్పారు. కానీ దానియేలు ప్రవచనాల ప్రకారము సంఘం ఎత్తబడేది జరిగిన మరుక్షణమే అని, చివరి వారం కౌంట్ అవుతుందని అంటుంది. ఆ 7 సంవత్సరాల అంతంలో ఆర్మగిద్దెను యుద్ధం జరుగుతుంది. ఆ తరువాత యేసుక్రీస్తు తన మహిమతో దిగి వస్తారు. అప్పుడే ఈ లోక రాజ్యాలన్నీ ఆయన ఆధీనంలోనికి వస్తాయి. మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, న్యూటన్ గారు తనకున్నటువంటి మేధస్సుతో బైబిల్లోని 1260 రోజుల లెక్కను బట్టి 2060 అనే అంచనాకు వచ్చారు. ఆయన ఉద్దేశం ఏంటంటే, అప్పటికి ఈ అపోస్టేట్ లేదా అవినీతిమయమైనటువంటి వ్యవస్థలు అంతమవుతాయని. కానీ బైబిల్ చెప్పే అసలైనటువంటి అంతం మాత్రం ఆ చివరి 70వ వారం నెరవేర్పు మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.